నీకెందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇచ్చలవిడిగా జరుగుతుంది. నేను కూడా అలా ఎదుర్కొన్నాను. సంఘటనలు నాకు కూడా ఉన్నాయి. అందువల్ల నా ఫోన్ కూడా ఇప్పుడు కూడా ట్యాప్ లోనే ఉంది. నా ఫోన్ కూడా ట్యాప్ లోనే ఉంది. మీరేం టెన్షన్ పడబాకండి. చేసుకొని ఏం చేసుకుంటాడు ట్యాప్ చేసుకొని మనం ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి అది చేసుకొని అబ్బా ఏమవుతుంది. నా దగ్గర ఏముంది ముల్లే ఏముంటది ముల్లి నా దగ్గర. నేనేమన్నా డబ్బులు అన్నట్టు నా ఫోన్ కూడా ట్యాప్ లో పెట్టుండ్రు. చేసుకోమను ఏమవుతుంది. నా ఫోన్ ట్యాప్ చేస్తాడు ఏం పిక్కుంటాడు పిక్కో. నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందంటే ఏం పిక్కుడు పిక్కోమంటుండా. నిజంగానే చెప్తున్నా నేను. నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందరా స్వామి మీకు అర్థం కావటం లేదు. పిక్కునేది ఏదో పిక్కోమంటున్నా గవర్నమెంట్ ని. ఏం చేస్తావు నా దగ్గర ఏమన్నా బ్లాక్ మనీ ఉందా. నా దగ్గర ఏముందరా బాయ్ ఏం లేదు. ఎందుకు నిజాలు నిక్కచ్చిగా మాట్లాడతాను కాబట్టి కొంతమంది బలిసిన దొరలకి బలిసిన వాళ్ళకి బాధగా ఉంది మీడియాలో నేను మాట్లాడుతూ ఉంటే. వాడు ఆ కుక్క ఈ కుక్క అని పెడుతుంటారు కామెంట్లు. వాడు ఎన్ని పెట్టుకుంటే నాకు కూడిదేంది. నేను చెప్పింది అబద్ధం అయితే నేను బాధపడాల్సి ఉంది. నిజాలు నిక్కచ్చిగా మాట్లాడతా ధర్మం వైపు ఉంటా సత్యం వైపు ఉంటా. నా దృష్టికి వచ్చిన నిజాలని నిర్భయంగా చెప్తా పబ్లిక్ కి. నాకు ఆర్టికల్ 19 ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. వేసుకో డిప్రమేషన్ సూటు. నీకు దమ్ముంటే నేను చెప్పిన వాటిలో డిప్రమేషన్ సూట్ వేసుకో. కోర్టులో తేల్చుకుంటా జడ్జి ముందు. సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ ఏ గవర్నమెంట్ అయినా ఒకటే. నాకు అంటే ఎవరు చేస్తున్నారని మీరేమన్నా ఎవడన్నా చేసుకుని నాకెందుక. నేను తప్పు చేస్తే కదా భయపడాలా. ఎవరు చేసినా కానీ తప్పే. వాళ్ళు ఎవడన్నా చేసుకొని అబ్బా నా దాకా వచ్చినప్పుడు చూసుకుంటా కథ. నువ్వు పోయి వేసుకో డిప్రమేషన్ సూటు. నేను ఎవిడెన్స్ ముందు పెట్టే మాట్లాడతా. ఎవిడెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడను. ఏమవుతుంది నా ఫోన్ ట్యాప్ చేసి ఏం బిక్కుంటారు ఏం బిక్కుంటారంట. నా ఫోన్ నా దగ్గరకి ఏమన్నా డబ్బులు ఉన్నాయా. నా దగ్గర ఏమన్నా లక్షల కోట్లు దానం ఉందా. ఏమి లేదు. 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పుకొని బతికెట్టుని 10 మంది యువకులకి 4 ముక్కలు చెప్పి బతుకుతాను. పోయి చచ్చేది ఒక రోజు పుట్టేది ఒక రోజు చచ్చేది ఒక రోజు. ఆ సావుని లెక్క చేసేవాడిని కాదు. పోతా పోతా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా పిడికిడి బూడిది కూడా ఎత్తుకోపోము. అది కూడా గంగలో కలిసిపోద్ది అని 4 రోజులు చెప్పుకుంటాం. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఆ తర్వాత ఏముంటుంది ఏమి ఉండదు ముల్లె. ఇప్పుడు ఈ లక్షల కోట్లు నిజాం నవాబు ఏమైందా అంటే. అంతకుముందు మనుమసిద్ధి మహారాజు ఉండ సింహపూర్ పాలించిన ఆయన ఎక్కపోయారా. రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి. ఆ తర్వాత రాజభరణాలు కూడా రద్దయిపోయినాయి. ఏముంది కొంతకాలం చెప్పుకుంటారు నోరుంది కాబట్టి. ఒక్కటి చరిత్రలో నిలబడాలంటే మంచి ఉంటది చెడు ఉంటది రెండు ఉంటది. రాముడు ఉన్నాడు రావణ బ్రహ్మ ఉన్నాడు. రాముడిని దేవుడిగా కొలుస్తారు. రావణ బ్రహ్మని రాక్షసుడిగా చూస్తారు. ఎందుకు మంచి చేస్తుంటే 10 కాలాల పాటు ఆ చంద్ర తారార్కమై ఎలుగొందుతారనమాట. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు కవి చేతి కలము సుధల గురియు అతడేలగలుగు యావర్త ప్రపంచము ఇతడేలగలుగు ఇహము పరమను. రాజు నిలుచుండు రాతి విగ్రహములందు కవి వెలుగుందు ప్రజల నాలుకల యందు. రాతి విగ్రహం పెట్టుకుంటూ కాకి రెట్టేసిపోద్ది. అర్థమవుతుందా. బొమ్మలు ఉంటాయి కదా మన ఆడాడ దిష్టి బొమ్మలు ఉంటాయి. విఘ్నుడికి విగ్రహాలు పెట్టరు. కానీ నిజమైన దేవుడు నాలుక మీద ఉంటాడు. మనం సుమతి శతకం 10 చదువుకుంటాం. బద్దెన గారు మన నాలుక మీద గుడి కడతాం. మన గర్భగుడి నోట్లోనే ఉంటాడు. అర్థమవుతుందా. భక్త మహర్షి శ్లోకం చదువుకుంటాం. అర్థమవుతుందా. గీత ఉంది గీత చదువుకుంటాం. రాసిన కవి మన ఏడే ఉన్నాడుగా నాలుక మీదనే. ఏమని ఉన్నాడు యోగి ఏమారెడ్డి గారు. ఆయన నాలుక మీద ఉన్నాడు కదా. శేషప్ప కవి నృసింహ శతకం రాశాడు. ఆయన గుడి నాలుక మీదనే కట్టినాం కదా. ఎంతమంది విద్యార్థులు సృష్టి మొదలు అంతం వరకు వాళ్ళని చదువుకుంటాను స్పృజిస్తానే ఉంటాం. వాళ్ళ మహానుభావులై ఆ చంద్ర తారార్కమై ఎలుగుతుంటారు. అందుకే చెప్తా రాజు కేతి కత్తి రక్తంబు వర్షించు కవి చేతి కలము సుధల గురియు. అతడే రాజు. అంతా అలెగ్జాండర్ ఏంది ప్రపంచాన్ని జయించాలని వేదిందేండు. ఏమైపోయిండు హిట్లర్ ఏమైండు అంటే వాడు కాల్చుకొని తెచ్చిండు చివరికి. ఎవడు శాశ్వతంగా ఉండదు. రాజరికం శాశ్వతంగా ఉండదు. ఇవాళ ఎప్పుడు పుట్టి వేదాలు చదువుకోవటం లేదా. అష్టాదశ పురాణాలు ఎప్పుడు పుట్టి 18 పురాణాలు చదువుకుంటున్నావా లేదా. తర్వాత మీకు ఇతిహాసాలు 2 రామాయణం మహాభారతము. రామాయణం చదువుతున్నావా లేదా. తర్వాత మహాభారతం 18 పర్వాలు చదువుతున్నావా లేదా. దాని తర్వాత ఇంకా చెప్తాను నేను తెలుసుకుంటా పోతే ఇతిహాసాలు 2 చదువుతున్నావు. భగవద్గీత చదువుకుంటున్నావా. ఆ పదాలు కూడా నెత్తిగలదా. నువ్వు ఏ ప్రపంచంలో ఏ మూలకపోయినా అయ్యి దేవీప్రమాణంగా వెలిగిపోతాను ఎక్కడికి పోతే. అందుచేత ఈ రాజరికం ఆడంబరాలు అనేవి కొంతకాలం జిగేలు అంటాయి. తర్వాత
పోరా బోషడి కొన్ని తరాలు పోయిన తర్వాత ఎవడో గుర్తుండదు. అంతెందుకు, మన దేశ రెండో ప్రధాని పేరు అడగండి, ఎంతమంది చెప్తారు చూస్తాను. మన దేశ ప్రధాని రెండో ప్రధాని నెహ్రూ పేరు చెప్తారు, ఇందిరాగాంధీ పేరు చెప్తారు, మధ్యలో ఉన్న ప్రధానమంత్రి పేరు చెప్తారా? ఎంతమంది చెప్తారు? గుల్జాల్ లాల్దండ 2 సార్లు చేశాడు, నిజాయితీ పురుడు, 2 సార్లు చేశాడు దేశ ప్రధానిగా. చౌదరి చరణ్ సింగ్ చేసిండుగా, ఐకే గుజరాల్ చేసిండుగా, దేకే దేవగౌడ చేసిండుగా, లాల్ బహదూర్ శాస్త్రి చేసిండుగా. వాళ్ళ పేర్లు గుర్తుంటాయా? వాళ్ళే గుర్తుండవు. అందువల్ల ఏంటంటే మంచిని మంచిగా చూడాలా, చెడుని చెడుగా చూడాలా. సాధ్యమైనంత వరకు మంచి వైపు నిలబడి, నేను అందుకే చెప్తా ఏ వ్యక్తికైనా, సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత, లోకా సమస్త సుఖినో భవంతు, తమసోమా జ్యోతిర్గమయ. అందువల్ల ఇది మన ధర్మం, ఇది మన సనాతన ధర్మం. దీన్ని కాపాడుకుంటే, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. నేను చెప్పగలిగింది అంతవరకే. సత్యం వైపు నువ్వు ఉంటే గెలుపు నీదే. ఏ రోజైనా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం గడపమాని కూడా దాటదు. అందువల్ల ఏంటంటే సత్యం వైపు ఉండండి, ధర్మంగా ఉండండి అని మాత్రం చెప్పగలను. ఇది మన ధర్మం. లోకా సమస్త సుఖినో భవంతు అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని కోరుకునేటటువంటి మన సనాతన ధర్మం. ఇంతకు మించిన ధర్మం నేను చెప్పగలిగలేదు. నేను ప్రజల రాజకీయ నాయకులకు చెప్పేదండి, నీతిగా బతకండి, ఎన్ని కోట్లను సంపాదించుకోండి, ప్రజలను మాత్రం మోసం చేసి ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయకూడదు, ప్రజల సొమ్మును దోపిడీ చేయొద్దు. ప్రజాస్వామ్యంలో నియమ నిబద్ధలతో ఒక పుచ్చలపల్లి సుందరయ్యలాగా, సుందర్రామిరెడ్డిలాగా, ఒక అనంతపురం జిల్లాలో పుట్టిన తరిమిళ్ళ నాగిరెడ్డి లాగా ఇలా నిజాయితీగా బతకడం అనేది నేర్చుకోండి. మనకిద్దరు ఈ దేశం కోసం మన ప్రాణాలు త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజును స్మరించుకోండి. ప్రజల కోసం తన శిరస్సునే దానం ఇచ్చినటువంటి పల్నాడు ప్రాంతంలో పుట్టిన కన్నిగంటి హనుమంతు గురించి తెలుసుకోండి. ఈ దేశ స్వతంత్రోద్యమంలో రాయలసీమలో పుట్టినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలుసుకోండి. అట్లా మనం గొప్ప గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో దొంగల్ని డెకాయిట్లని ఆదర్శంగా తీసుకుంటున్నారు నేటి యువత. దొంగల్ని డెకాయిట్లు కాదురా ఆదర్శంగా తీసుకోలే, నీతిగా బతికినటువంటి వాళ్ళని, ఎంతో మంది మహోన్నతులు ఉన్నటువంటి ఈ నేల మీద వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని సుఖంగా జీవించండి, ఆ విధంగా నడవండి అని చెప్తుండా. మన ఈ దేశాభివృద్ధిలో మన పాత్ర ఎంతో కొంత ఉండాలి. అది ఏ రంగంలో అయినా సరే కొద్దో గొప్పలో ఉండాలి తప్ప ఈ అక్రమార్జుల్ని అర్థంలా దొంగలకి జైలు పలకటం, 4 జెండాలు ఎత్తుకుపడి జై జై అంటాం ఈ కరెక్ట్ కాదు. మనకు ముందు నేషన్ ఫస్ట్. మన అమ్మా నాన్న తర్వాత నేషన్ ఫస్ట్. దేశం ఉంటేనే మనం బతకతాం. దేశం నాశనం అయిపోతే మన పరిస్థితి ఏంటంటే, ఎలా ఏంటంటే ఒకప్పుడు సిరి సంపదలతో తొలనాడుతున్నటువంటి తెలుగు రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రము, అఖండంగా ఎలుగుతున్నటువంటి రాష్ట్రం 2 ముక్కలు చేసుకొని, ఏడేం 8 లక్షల కోట్ల అప్పులు, ఆడేం 13 లక్షల కోట్ల అప్పుడు, 2 తెలుగు రాష్ట్రాలు అప్పులు కొప్పైపోయి అరువు కోసం రోజు అడుక్కునే పరిస్థితి అయిపోయింది. 1వ తేదీ జీతాలు లేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయినారు. తెలివి గల్ల తెలుగు నేల ఉన్నటువంటి ఈ తెలుగు ప్రజలు ఎటువంటి నాయకులను ఎన్నుకుంటున్నారనేది ఆలోచించండి. నిజాయితీగా పనిచేసేటువంటి రాజకీయ నాయకుల వైపు నిలబడి ఓటు ఆత్మసాక్షితో పరిశీలించి, ఓటనే వజ్రాయుధం నీ చేతిలో ఉంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఓటనే ఆయుధమే కీలకము. ఎంత తోపుగాడినైనా ఓటుతోనే ఓడించవచ్చు. మీరేమో యుద్ధం చేయబడలే, గదలు పెట్టుకోబడలే, బాణాలు పెట్టుకోబడలే. మీకున్న ఓటనే ఆయుధాన్ని ఉపయోగించి అవినీతి పూర్వ రాజకీయ నాయకులకు పాశుపత అస్త్రం లాగా ఉంది మీ చేతిలో. ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని ప్రయోగించి దేశ పరువు ప్రతిష్టల్ని, రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమని కోరుకుంటున్నాను.